ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే టీడీపీ జనసేన పార్టీలు అధికారంలోకి రావాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. జగన్ సర్కార్ విధానాలపై కోటంరెడ్డి ఫైర్ అయ్యారు. ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి మరో చేత్తో 100 రూపాయలు లాక్కుంటున్నారని విమర్శించారు. నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. మరోసారి వైసీపీ వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా అంటూ ప్రశ్నించారు. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని తరిమేస్తారా అని నిలదీశారు. వ్యాపారులను రోడ్డున పడే పరిస్థితికి తీసుకువచ్చారని కోటంరెడ్డి ఆక్షేపించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణాలు గాని లేదా ఒక రోడ్డు ఒక కాలవో లేదా ఒక చిన్న ఇల్లు ఒక గోడో ఏదైనా కట్టుకోవాలంటే ఇసుక కావాలంటే కళ్ల ముందు ఇసుక కనిపిస్తున్నా కూడా 6,000, 6,800, 7,000 అన్నాడు తెలుగుదేశం హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చిన పరిస్థితి. అన్నిటికీ మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ లో వ్యాపారాలు చేసుకునేదానికి రుణాలు మంజూరు చేసేవాళ్లు ఈనాడు ఆ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ లో ఎలాంటి రుణాలు వ్యాపారాలకి మంజూరు కాని పరిస్థితిని కూడా ప్రజలు మొత్తం కూడా గుర్తు తెస్తూ ఉన్నారు. ఆటో కార్మికులైతే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే మా ప్రాంతంలో 100 ఆటోలు ఉంటే ఓ 10 ఆటోలకి ఆ యొక్క ఆటో మిత్ర సంవత్సరానికి 10,000 వస్తుంది. కానీ 100 ఆటోలకి ఆ సంవత్సరం దాటే లోపల ఒక్కొక్క ఆటోకి 12,000, 13,000 పెనాల్టీలు వేసే పరిస్థితి. అంటే ఈ చేత్తో 1,00,000 ఇచ్చి ఈ చేత్తో 12 లక్షలు లాక్కునే పరిస్థితి అని చెప్పని. అన్నిటికీ మించి అన్నా క్యాంటీన్ నిన్న 4 ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు జరిగితే ప్రజలను కలిసేదానికి వెళితే వాళ్ళ నోట్ల నుంచి వచ్చిన మాట, అయ్యా పేదవాడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు మూసివేయటం ఎంతవరకు సమంజసం? రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుంది. మేము సిద్ధంగా ఉన్నాం ఓటేసేదానికి. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించమని ప్రజల్లో వచ్చిన కోరిక. నిన్న సాయంత్రం ఒక మహిళ అడిగింది ఆత్మీయ సమావేశంలో, పక్కనుండే తమిళనాడు రాష్ట్రంలో జయలలిత అమ్మ క్యాంటీన్ పెడితే స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జయలలిత గారు పెట్టారు కదా అని ఏమాత్రం భేషజాలకు పోకుండా అమ్మ క్యాంటీన్ అనేది పేదవాడి ఆకలిని తీర్చే క్యాంటీన్ ఖచ్చితంగా ఉండాలని అమ్మ పేరుతోనే అమ్మ క్యాంటీన్ పేరుతోనే ఆ యొక్క నిర్వహిస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.